హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహరావు, శ్రీ లక్ష్మీ సూర్య టైల్స్ వర్క్ తెలుగు. మీరు చూస్తున్నారు మన ఛానల్లో ఎపాక్సీ గ్రౌటింగ్ ఎలా పెట్టించాలి అనే విషయాన్ని క్లుప్తంగా క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు మొదటగా ముందు రోజు వేసిన ఫ్లోరింగ్కి దుమ్ము ధూళి లేకుండా, అంటే ముందు రోజు అంటే ఎప్పుడైనా ఓ 24 hours దాటిన తర్వాత మాత్రం మనం ఎపాక్సీ చేయాలి. టైల్స్ ఫిక్సింగ్ చేసిన రోజు మాత్రం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే తడి ఉండకూడదు. అలాగే జాయింట్స్తో సహా నీట్గా క్లీన్ చేయించాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఎపాక్సీ గ్రౌటింగ్లోకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎలా మిక్స్ చేయాలనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. కంపెనీ అనగా ఏ బ్రాండ్ ఎపాక్సీ అయినా ఒకటే విధంగా ఉంటుంది ఇంచుమించుగా. ముందుగా మనకి ఇచ్చిన బకెట్ డబ్బాని ఓపెన్ చేయాలి. అందులో ఉండే పార్ట్స్ని అన్నింటినీ గమనించి బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అది పేపర్ కూడా ఇస్తాడు ఫ్రెండ్స్, అంటే మనకి నోటీస్ ఎలాగా దాన్ని మనం యూజ్ చేయాలి, కలపాలి అనే విషయాన్ని తెలుగులో కూడా ఇస్తాడు. అలాగే చాలా భాషల్లో ఉంటుంది, చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇంకా డౌట్ ఉంటే హార్డ్నర్ అండ్ రెజిన్ SP100 ఇది మైక్లాటిక్ రేటు, ఒక్కొక్క కంపెనీ ఒక్కోలా ఉంటుంది చూసా. అలాగే పార్ట్ 3 పౌడర్ ఉంటుంది. పిల్లర్ అంటే పౌడర్ ప్యాకెట్ సపరేట్గా ఇస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఏ కలర్ అయినా హార్డ్నర్ అండ్ రెజిన్ ఒకటే కలర్ మనకు కావాల్సింది. అది బ్లాక్ అయినా, వైట్ అయినా, ఐవరీ అయినా, గ్రే కలర్ అయినా. ఇప్పుడు మనం వాడుతున్నది గ్రే. అలా చాలా కలర్స్ ఉంటాయి. పార్ట్ A హార్డ్నర్ తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, పార్ట్ B రెజిన్ ఎక్కువగా ఉంటుంది. అంటే హార్డ్నర్ ఒక కప్ వేస్తే, ఏదైనా ఒక సైజు ఒక కప్ వేస్తే రెజిన్ అనేది 2.25 కప్పులు ఆ మాదిరిగా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. లేదు ఒకేసారి కలిపించుకోవచ్చు అనుకుంటే కేజీ పడిపోద్ది, అంటే మొత్తం అడిచ్చినవి అలాగా బ్లైండ్గా రెండు లిక్విడ్ కలిపేసి పౌడర్ మొత్తం కలిపించుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకేసారి కరెక్ట్గా సరిపోతుంది. మనకి అక్కడ ఏదైతే కలర్ కావాలనుకున్నా ఆ కలర్ తెచ్చుకొని ఇలా చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కలుపుతున్నాను హార్డ్నర్ అండ్ రెజిన్ రెండింటిని 1 నిమిషం పాటు కలిపిన తర్వాత పౌడర్ వేస్తూ కలపాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి కావాల్సిన విధంగా పేస్ట్ రెడీ అయిపోతుంది. మనకు అనుకూలంగా, అంటే పెట్టడానికి అనుకూలంగా, మరి లూజ్గా కాకుండా మరి టైట్గా కాకుండా పేస్ట్లా కలపాలి. మిక్స్ చేసినాక పార్ట్ A B హార్డ్నర్ అండ్ రెజిన్ రెండింటిని మనం కలిపిన తర్వాత మాత్రమే పౌడర్ వేయాలి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు తెలుసుకోవాలి. అంతేగాని ముందు పౌడర్లో ఇది విడిగా అది విడిగా వేసి కలుపుతామంటే అవ్వదు, అది సరిగ్గా సెట్ అవ్వదు, మొత్తం ఎపాక్సీ మొత్తం వేస్ట్ అవుతుంది. తర్వాత మీరు చెప్పిన మాట, హార్డ్నర్ అండ్ రెజిన్ మిక్స్ అయిన తర్వాత అదే ఆ డబ్బాలో అయినా కలుపుకోవచ్చు, లేదా ఏదైనా ఇలా మన గమేలా లేకపోతే ఇంకేదైనా పాత్ర మీకు అనుకూలంగా ఉండే దాంట్లో కలుపుకోండి. తర్వాత ఆ మిక్స్ అయిన లిక్విడ్కి తగినంతగా పార్ట్ 3 అనబడే పౌడర్ని వేస్తూ కలపాలి. మరీ పలచగా కాకుండా గట్టిగా కాకుండా గ్రౌట్ చేయడానికి కావాల్సిన విధంగా మిక్సింగ్ చేయాలి. అప్పుడు ఇలా పేస్ట్గా తయారవుతుంది. మీరు చూసారు కదా మనం పెట్టుతున్నది ఇప్పుడు. తర్వాత జాయింట్స్కి గ్యాప్ లేకుండా అప్లై చేయాలి. అంటే ఈ డైరెక్షన్ ఆ డైరెక్షన్, మనం ఒక డైరెక్షన్ దానికి అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో 2 జాయింట్కి ఇటు నుంచి అటు నుంచి పెడితే పూర్తిగా ఫిల్ అవుతుంది. పూర్తిగా ఫిల్ అయిన తర్వాత పావుగంట నుంచి అరగంట మధ్యలో జాయింట్స్ క్లీనింగ్, అంటే జాయింట్స్ని సరిచేసే పద్ధతిని క్లీనింగ్ ద్వారా స్టార్ట్ చేయాలి. అక్కడ మనకి అందులో స్పాంజ్ చేస్తాడు కదా, ఆ స్పాంజ్తో కొద్దిగా వాటర్ చల్లి దానిపైన చూడండి కొద్దిగా వాటర్ తీసుకొని లైట్గా జల్లి చిలకరించాలి. నీళ్ళు చిలకరించిన తర్వాత ఏం చేయాలంటే మనం క్లాక్ వైజ్లో అంటే యాంటీ క్లాక్ వైజ్, అంటే రౌండ్గా తిప్పుతూ ఉండాలి. అంటే ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమ వైపుకి రౌండ్గా జాయింట్ సెట్ చేయాలి. అప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న హోల్స్ ఉన్నా సరిగ్గా కవర్ అవుతుంది అది. అలా ఫ్లోర్ మొత్తం చేసుకురావాలి. అంటే బాత్రూమ్ అయితే అంతా ఒకసారి చేసేవచ్చు, చిన్న బాత్రూమ్ అయితే. పెద్ద బాత్రూమ్ అయితే 2 విడతలుగా చేసుకోండి. లేదు అది ఏదైనా బాల్కనీ అయితే ఏరియాని బట్టి మీరు ఏం చేస్తారంటే డ్రై అయిపోకుండా జాగ్రత్తగా ఇంతవరకు పెడితే సరిపోతుంది ఓకే అనుకొని అంతే పౌడర్ కలుపుకోండి. ఒకరే కానీ ఉంటే, 2-3 ఉంటే పెట్టుకెళ్ళే వాళ్ళు పెట్టుకెళ్తుంటే క్లీన్ చేసే వాళ్ళు క్లీన్ చేసుకురావచ్చు.
ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఒక 10 మినిట్స్ అలాగా గ్యాప్ ఇస్తే జాయింట్ సరి చేస్తాం కదా, ఆరుతాయి. మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే పెట్టుకొచ్చామో అక్కడి నుంచే మీరు జాయింట్ సరి చేస్తే సరిపోద్ది. ఎందుకంటే ఈ టైమింగ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనకు అంతే టైం అవుతుంది. అలాగే ఇప్పుడు మళ్ళీ ఏది ఎక్కడి నుంచి అయితే పెట్టుకొస్తాం అక్కడి నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేసుకురావాలి ఫ్రెండ్స్. ఇలాగ అవసరం అనుకుంటే ఎక్కడైనా మీకు సరిగా లేకపోతే ఇలా వేయంతో రాసి కూడా జాయింట్స్ని లెవెల్ చేయొచ్చు, లేదా అవసరం లేదు మామూలుగా చేసి ఏం చేయాలంటే తర్వాత టైల్ ఉపతలంపై అనగా టైల్స్ పైన ఉండే ఎపాక్సీ మరకల్ని, అంటే ఎపాక్సీ అంటే గమ్ము మరకలు ఉంటాయి మనకి, అవి కనబడవు, కొన్ని కనబడుతుంటే తేట నీటితో క్లీనింగ్ చేయాలి. అలా మొత్తం క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత గ్రౌండ్ ఇంకా ఏమైనా మీకు మరకలు ఉన్నాయి అనిపిస్తే సర్ఫ్ లేదా షాంపూ వంటి వాటర్తో క్లీనింగ్, హార్పిక్స్ వగైరా వగైరా ఏదైనా మీకు అందుబాటులో ఉండేది, దాంతో అలాంటి వాటర్తో క్లీన్ చేస్తే అంతే, ఇంకా అందమైన ఎపాక్సీ గ్రౌటింగ్ తయారవుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రాసెస్ ఓపిక్గా విని ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు మిత్రులారా. అలాగే ఈ వీడియో మీ బంధుమిత్రులకి ఉపయోగపడుతుంది అనిపిస్తే వారికి కూడా షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే, కొత్త వారైనా చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తారని అభ్యర్థన. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఎపాక్సీ గ్రౌటింగ్ గురించి ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా మీకు సమాచారం తెలియజేస్తాను. అలాగే నా మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, దానికి కాల్ చేసి మీరు అడగవచ్చు. ఏదైనా ఎపాక్సీ గురించి కానీ, టైల్స్ వర్క్ గురించి కానీ, గ్రానైట్ వర్క్ గురించి కానీ, ఏదైనా వాటర్ ప్రూఫింగ్ ఏ విషయం గురించి అయినా వైజాగ్ అనకాపల్లిలో అందుబాటులో ఉంటాం ఫ్రెండ్స్. తెలుగువారు ఏ ప్రాంతంలోనైనా నా వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.